కామన్గా అనుకునేది ఏంటంటే ఇబ్బంది ఉంటేనే గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయించుకోవాలా, ఇబ్బంది లేకపోయినా చేయించుకోవాల్సిన అవసరం ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇబ్బంది ఉంటే ఎస్, డెఫినెట్లీ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయించుకోవాలి, అందులో డౌట్ లేదు. ఇబ్బంది లేకపోయినా కొన్ని సిచ్యువేషన్స్లో మన గాల్ బ్లాడర్కి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, పేషెంట్కి డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉంటుంది, కొంతమందికి కంట్రోల్లో ఉన్నా కూడా వీళ్ళకి గాల్ బ్లాడర్ ఆపరేషన్ అవసరం. ఎందుకంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో కాంప్లికేషన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చి చీమ్ పట్టింది అనుకోండి, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో సిమ్టమ్స్ లేట్గా తెలుస్తాయి. డయాబెటీస్ కనుక ఉండి గాల్ బ్లాడర్ స్టోన్స్ కనుక ఉంటే సర్జరీ 100% అవసరం అండి. వన్. సెకండ్ థింగ్, అన్మ్యారీడ్ ఫీమేల్స్లో స్టోన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైం, డెలివరీ టైం, మళ్ళీ ఎప్పుడైనా సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ హార్మోన్స్ వల్ల గాల్ బ్లాడర్ కదలికల్లో తేడా వస్తుంది. ఆ తేడా వచ్చినప్పుడు ఉన్న స్టోన్ చిన్నదైనా స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే హార్మోన్స్ హెచ్చు తగ్గుల వల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెండు సిచ్యువేషన్స్ కాకుండా కొన్ని బ్లడ్ డిజార్డర్, సికిల్ సెల్ ఎనీమియా ఉంటుంది, హిమోలైటిక్ ఎనీమియా ఉంటుంది, వాళ్ళకి స్టోన్స్ ఉంటే సిమ్టమ్స్ రాకముందే సర్జరీ చేయించుకోవటం మంచిది.